నమస్తే అండి. నా పేరు వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే, ఒక సర్వీస్ మ్యాటర్లో చూస్తుంది ఏంటంటే, చిన్న ప్రిన్సిపల్ ఏంటంటే, పిటిషనర్ బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్గా విఆర్ఎస్ ఆప్ట్ చేసి అతను సర్వీస్ నుంచి వెళ్ళిపోయారు. విఆర్ఎస్ ఆప్ట్ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ ఆప్ట్ చేసి అతనికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అంతా సెటిల్ చేసుకుని డిపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా వెదర్ ది అథారిటీస్ ఈజ్ ఎంపవర్డ్ టు ఇనిషియేట్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది ఇక్కడ ఇష్యూ. అంటే అతని కేసులో జరిగింది ఏంటంటే, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ప్రొసీడింగ్స్ను అతను విఆర్ఎస్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇనిషియేట్ చేసి ప్రొసీడ్ చేసి పనిష్మెంట్ ఇంపోజ్ చేసిన ట్రై చేయడం జరిగినది. కాబట్టి ఇటువంటి సందర్భాలలో ఏదైతే కనుక విఆర్ఎస్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అతనికి రావాల్సిన బెనిఫిట్స్ అంతా సెటిల్ చేసిన తర్వాత వెర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ అగైన్ రీఓపెనింగ్ ది ప్రీవియస్ ఇష్యూస్ విచ్ ఇస్ పెండింగ్ అగైనెస్ట్ హిమ్. అంటే అతనిపైన ఏదో పాతది ఏదో అలిగేషన్ ఉండిందని చెప్పి ఆ అలిగేషన్ ఇప్పుడు మళ్ళీ విఆర్ఎస్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దే కాంట్ డూ ఇట్. కాబట్టి అవి ఏంటి అన్న ఉంటే కనుక while at the time of accepting the VRS application, they have to give a notice and they want to call for the explanation from that person, whether he is entitled for VRS, whether he is entitled for so and so benefits అనేది ముందే ఆ సెటిల్మెంట్ చేయకముందే చేయాలనేది కోర్టు యొక్క అబ్జర్వేషన్స్. కాబట్టి ఇటువంటి లా ఉన్నది అని మీకు తెలిస్తే కనుక అటువంటి సందర్భాలు ఏదైనా సరే మీరు ఫేస్ చేసినప్పుడు ఏదైనా కానీ సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నమస్తే అండి. ఉంటానండి.